నమస్కారం. ఎలక్ట్రల్ బాండ్స్ పైన సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. వాస్తవానికి మొట్టమొదటి నుంచి కూడా పొలిటికల్ పార్టీస్, ముఖ్యంగా లెఫ్ట్ పార్టీస్ ఈ ఎలక్ట్రల్ బాండ్స్ పైన చాలా అభ్యంతరాలు ఉన్నాయి. ఇది ఎవరికి ఇస్తారో తెలియదు. ఈ గుప్త నిధులతోటి రాజకీయ ప్రజాస్వామ్యాన్ని కూలీ చేస్తారు. ఎప్పుడు కానీ బ్లాక్ మనీ అది ఎప్పుడు చెడు పని చేస్తుంది. దీనివల్ల రాజకీయ స్వాతంత్రానికి నష్టం వస్తుంది, రాజకీయ పార్టీకి నష్టం వస్తుంది. ఆ డబ్బులు ఎక్కడివి? ప్రజల దగ్గర నుంచి వసూలు చేసిన డబ్బులు అవన్నీ వాళ్ళ సొంతంగా సంపాదించిన డబ్బులు కాదు. అవి తీసుకొచ్చి సక్రమంగా ఖర్చు పెడతా ఉంటే పర్వాలేదు, కానీ ఈ విధంగా రహస్యంగా ఖర్చు పెట్టడానికి సాధ్యం కాదని నేను చెప్తా ఉంటే అనలేదు. ఇప్పుడు చివరికి సుప్రీంకోర్టు గట్టిగా వార్నింగ్ ఇచ్చి ఇది 15 లోపల డీటెయిల్స్ ఇవ్వని చెప్పింది. అంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చాలా బద్మాష్ వాళ్ళు పే చేస్తూ ఉంది. ఇంత పెద్ద బ్యాంకు వాళ్ళకు ఇప్పుడేమిటి కంప్యూటర్ డొక్కే వచ్చేస్తుంది. ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి అర్ధరాత్రి బట్టలు కొడితే అందరికి డబ్బులు వెళ్తున్నాయా? మరి జగన్మోహన్ రెడ్డి గురించి టెక్నాలజీ లేదా ఎస్బీఐకి? స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఇంతకు ముందర అయితే మొత్తం లెక్కలు రాసుకునేవాళ్ళు, లెడ్జర్ వేసేవాళ్ళు, సంవత్సరానికి ఒకసారి అది సబ్మిట్ చేసేవాళ్ళు. ఇప్పుడు అవసరంలే. ఎప్పుడు అనుకుంటే ఒక బటన్ నొక్కితే ఒక 2 నిమిషాలు మొత్తం వచ్చేస్తుంది. అంత కంప్యూటర్ యుగంలో మాకు టైం లేదు, మాకు జూన్ దాకా టైం వేయండి అని చెప్పడం అంటే అదే బద్మాష్. అంటే ఎలక్షన్స్ అయిపోవాలా, దొంగలతో బయటపడకూడదు, కాపాడుకోవడం ఉద్దేశపూర్వకంగా ఒక దొంగ రాజకీయ నాయకుల్ని కాపాడడానికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అట్లాంటి పాత్ర వహించింది. అయినా సుప్రీంకోర్టు అటు ఒప్పుకోలేదని చెప్పేసి కరాఖండికి చెప్తే ఒక గుండు గుర్తంగా లెక్కలు ఇచ్చారు. గుండు గుర్తంగా లెక్కలు ఇస్తే ఎంత తెలుస్తుంది? 6,200 కోట్ల రూపాయలు ఒక బీజేపీకి పోయిందాక తర్వాత అనేక పద్దులు వస్తూ ఉంటే అవి పద్దులు ఇచ్చని చెప్తారు. చెప్తే ఇది ఎవరికి ఇచ్చి చెప్పడం లేదు. ఏ పార్టీకి ఇచ్చారు? ఇప్పుడు దాదాపుగా చూస్తుంటే ఈ ఐటీ రైడ్ చేశారు. ఐటీ రైడ్లో ఫ్యూచర్ గేమింగ్ నుంచి యశోద హాస్పిటల్ దాకా దాదాపు 12 సంస్థలకి మీద దాడులు చేస్తున్నారు. ఐటీ రైడ్స్ అరెస్ట్ చేస్తున్నారు. కానీ అదేనే బయటపడలేదు. అంటే మేము డిమాండ్ చేసేది ఏంటంటే ఈ వసూలు చేసిన డబ్బులంతా తెలుస్తుంది, కానీ ఎవరెవరికి ఎంత ఇచ్చారు, ఏ పార్టీకి ఎంత ఇచ్చారు ఆ లెక్కలు తేలాలా. అప్పుడు తేలితే కానీ ఆ సక్రమంగా ఖర్చు పెడుతున్నారని తెలిపోతుంది. నిజంగానే అధికార పార్టీ బ్లాక్మెయిల్ చేసో బెదిరించో లొంగలు తీసుకోవచ్చు. మేము దానికి కాదు చెప్పేది. లెక్కలు చెప్పాల్సిందే. ఈ గుండు గుర్త లెక్కలు కాదు. ఈ తీసుకున్న వాళ్ళు కార్పొరేట్ కంపెనీసు ఏ పార్టీకి ఎంత ఇచ్చారు లెక్కలు చెప్పండి. ఒకవేళ మేము తీసుకున్న మా పేరు కూడా చెప్పండి, మాకు అభ్యంతరం లేదు. పారదర్శకత ఉండాలి కదా. సుప్రీంకోర్టు చెప్పినా కూడా తలా ఇస్తారంటే నాకు అర్థం కాలేదు. ఇప్పుడు రేపు ఇచ్చిన లెక్కల్లో కూడా మేము అభ్యంతరం పెడతా ఉన్నాం. దొంగలను దాచిపెట్టడానికి, రాజకీయ పార్టీని దాచిపెట్టడానికి చేసే ప్రయత్నం ఒకటి కాదు. అందువల్ల దీన్ని ఖచ్చితంగా ఇప్పుడు కార్పొరేట్ కంపెనీస్ ఏ పార్టీలకి ఎంత ఇచ్చారో లెక్కలు తేల్చాల్సిందే. తేలకుండా పోతే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజ్మెంట్ జైల్లో పెట్టాలి, వాళ్ళు ప్రాసిక్యూట్ చేయాలి రహస్యాలు దాచిపెట్టేందుకు. వాళ్ళు ఈ పద్ధతుల్లో సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అయితే కూడా దాన్ని తిరస్కరించి దొంగట్లాడతారంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళని ప్రాసిక్యూట్ చేయాలి. దీనికి బ్యాక్గ్రౌండ్ ఎవరు ఉంటారు? నాకు తెలిసినంతవరకు బ్యాక్గ్రౌండ్ లేకుండా ఉండదు. ప్రైమ్ మినిస్టర్, హోమ్ మినిస్టర్ వాళ్ళు సపోర్ట్ లేకుండా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చేస్తారా? చేయలేరు. కాబట్టి హోల్ సెంట్రల్ గవర్నమెంటే ఈ స్కీమ్ పెట్టిన వాళ్ళనే వచ్చింది. కాబట్టి ఇది ఒక నైతిక బాధ్యత ప్రైమ్ మినిస్టర్ వహించాలా, నైతిక బాధ్యత హోమ్ మినిస్టర్ వహించాలా. ఈ ఎస్బీఐ మాత్రం ప్రాసిక్యూట్ చేయమని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. లేకుండా పోతే ప్రజలే వాళ్ళ లా అండ్ ఆర్డర్ చర్యలు తీసుకోవాల్సి వస్తుంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మీద పడాల్సి వస్తుంది, దాడులు చేయాల్సి వస్తుంది వాళ్ళపైన. అది దీనికి జాగ్రత్త పడమని చెప్పేసి మేము హెచ్చరిస్తూ ఉన్నాం. ఇట్లాంటి ప్రయత్నాలు చేసేటువంటి బీజేపీ ప్రభుత్వం దీన్ని బండారం మొత్తం బయటపడతా ఉంది. దాని రీజనల్ పార్టీస్ కూడా ఎక్కడ అధికారులు ఉన్నాయో రీజనల్ ప్రాంతీయ పార్టీ డబ్బులు ఇస్తున్నాయి, అధికార పార్టీ డబ్బులు ఇస్తున్నాయి. ఇవన్నీ కూడా ఈ ప్రజలకు చెందాల్సిన డబ్బులు తీసుకెళ్ళి దొంగ మార్గం తీసుకొస్తుంటే, రాజకీయాలను కలుషితం చేస్తూ ఉంటే, రాజకీయ వ్యవస్థను ధ్వంసం చేస్తుంటే, పవిత్ర రాజకీయ వ్యవస్థ ధ్వంసం అయిపోతే చూస్తూ సాధ్యం కాదు. అందుకని చాలా బాధతోటి చెప్తా ఉన్నాం. ఇలాంటి కార్యక్రమాలు పారదర్శకంగా ఉండాలా, జనానికి అర్థమైపోతుంది ఆ డబ్బులు ఎక్కడికి పోయినాయో, రాజకీయ పార్టీలకు వాళ్ళ యొక్క నిజస్వరం బయటపడుతుంది. అప్పుడు ప్రజానికానికి అర్థమైపోతుంది ఏ రాజకీయ పార్టీ ఏ విధంగా దొంగతనం చేస్తూ ఉందో, ఏ విధంగా డబ్బులు వసూలు చేస్తూ ఉందో. క్విట్ ప్రో
ఏ కార్పొరేట్ కంపెనీ కానీ వాళ్ళు లాభం లేకుండా ఎవరు కార్పొరేట్ కంపెనీ లాభాలతో చేసేవాళ్ళు వాళ్ళకి ఏ లాభాలు ఉండేరు అంటే ఏ రాజకీయ పార్టీకి ఇచ్చుంటే వాళ్ళు ఏ సహాయం చేశారు, ఏ ప్రాంతీయ పార్టీ అధికారులు ఉంటే వాళ్ళకి ఇస్తే వాళ్ళకి ఏ సహాయం చేశారు, అందువల్ల తిరిగి లబ్ధి ఎట్ట పొందారు, ఇవన్నీ బయటపడాల్సింది. ఇచ్చింది 1000 కోట్లు 2000 కోట్లు 3000 గంట కావచ్చు, వాళ్ళు లక్షల కోట్ల రూపాయలు విలువయ్యేటువంటి సంపాదన చేసి ఉంటారు వాళ్ళు. అందువల్ల దీని పర్యవసానం కేవలం 6-7 వేల కోట్ల రూపాయలది కాదు, 6-7 లక్షల కోట్ల రూపాయల దాకా ప్రమాదం కాబట్టి ఇది పారదర్శకంగా ఉండాలా. ఏ పార్టీకి ఎవరికి ఏ వ్యక్తులకి డబ్బులు ఇచ్చారో తేలా అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం.